జిల్లా జమ్మికుంట మండలం అంబేద్కర్ చౌరస్తా నుంచి ర్యాలీతో ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా 2K రన్ కార్యక్రమం హుజూరాబాద్ జమ్మికుంట బ్రాంచ్ వారు ఈ రోజు ఉదయం 7 గంటలకు IMA వైద్యులు డాక్టర్ తిరుపతి ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించారు। ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు డాక్టర్లు గత కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో బాంబు పేలుడు సంఘటనపై ప్రజలు వైద్యుల పాత్ర కొంత ఉన్నంత కారణంగా హుజూరాబాద్ జమ్మికుంట IMA బ్రాంచ్ తరపున మేము దాన్ని ఖండిస్తున్నామని తెలిపారు। అదేవిధంగా బాంబు సంఘటనలో ప్రాణాలు అర్పించిన కుటుంబాలకు ప్రత్యేకంగా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆరోగ్య రక్షణలో రకాల ఆరోగ్య పరిరక్షణపై సంబంధిత వైద్యులు సూచించారు। ఈ కార్యక్రమంలో డాక్టర్ ముక్క రాజేశ్వరయ్య, డాక్టర్ శ్రీరామ్, డాక్టర్ సుధాకర్ రావు, డాక్టర్ మమత, డాక్టర్ చిటికెన జగదీశ్వర్, డాక్టర్ శ్రీనివాస్ సంబంధించిన డాక్టర్లు, ప్రజానాయకులు, మాజీ సర్పంచ్ వర్యులు, పొన్నంగంటి మల్లయ్య, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు। పురస్కరించుకొని మేము ఈరోజు 2K వాకథాన్ని నిర్వహించడం జరిగింది IMA తరఫున। దీని కొరకు ఇప్పుడు ఒక అవగాహన పెంచుదామనే ఆలోచనతోటి ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది। మనం నిజంగా ప్రీ డయాబెటిక్, నాకు డయాబెటీస్ లేదు, సో నాకు ఇది అవసరం లేదు అని అనుకోవడానికి లేదు। అండ్ నేను మొన్ననే సంవత్సరం కిందనే టెస్ట్ చేయించుకున్నాను, నాకు అన్నీ నార్మల్ వచ్చినాయి అని అనుకోవడానికి కూడా లేదు। ఎందుకంటే హిమోగ్లోబిన్ A1C సార్ చెప్పినట్టుగా అది ప్రీ డయాబెటిక్ని మనకి తెలుస్తూ ఉంటుంది। ఎట్ ద సేమ్ టైం మనం ఎవ్రీ 6 months టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి। దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫిజిషియన్స్ ఇన్ జమ్మికుంట, యూ కెన్ వాళ్ళ అడ్వైస్ కూడా తీసుకోవచ్చు, ఈ టెస్ట్ ప్రతిసారి చేయించుకోండి। అండ్ కొన్ని ఆహార నియమాలు కూడా పాటించాలి, ఒబేసిటీ రాకుండా। ప్లస్ ఇప్పుడు అందరు పిల్లలు ఈ పిజ్జాలు, బర్గర్లు అంటున్నారు, జంక్ ఫుడ్ తింటున్నారు, వీటన్నిటి వల్ల ఒబేసిటీ అనేది వచ్చేసి, ఒబేసిటీ వల్ల వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్। ఇంతకుముందు అక్కడ చెప్పినట్టు PCOS కూడా అనదర్ ప్రాబ్లం। ఒబేసిటీ వల్ల PCOS కూడా పెరిగిపోతాయి, PCO వల్ల కూడా మెటబాలిక్ సిండ్రోమ్ వస్తుంది, ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తాయి, ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది। ఇది ఒక సైకిల్, ఒకటితోటి స్టార్ట్ అయ్యి ఆగిపోదు, అది ఇంకో సైకిల్కి దారి తీస్తూ ఉంటుంది। అల్టిమేట్గా డయాబెటీస్ అనేది ఒక హార్ట్ మీద, బ్రెయిన్ మీద, కళ్ళ మీద, నరాల మీద మనకి ఈ ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది। ఇది ఒకటి మనం ప్రివెంట్ చేసుకునే ఇష్యూ కాబట్టి అందరూ ఈ సర్వీస్ని యూటిలైజ్ చేసుకోమనేసి మా మనవి। రెండవది, మొన్న ఢిల్లీలో జరిగిన 11th నవంబర్కి జరిగిన ఈ తీవ్రవాద ఘటనతోటి నిజంగా అందరం కూడా చాలా షాక్కి గురయ్యాము। దాంట్లో మళ్ళీ డాక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్న విషయం తెలిసి అది ఇంకా షాకింగ్గా ఉంది। రెండవది, ఇట్లాంటి ఘటనలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। ఫస్ట్ ఆఫ్ ఆల్ తీవ్రవాద చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాం। రెండవ దానిలో డాక్టర్స్ ఇన్వాల్వ్మెంట్, ఇంతకుముందు ఇంజనీర్స్ అని వాళ్ళని చూసేవాళ్ళం, కానీ ఈ మధ్య డాక్టర్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం అనేది ఇంకా దిగ్భ్రాంతికరమైన విషయం। దీన్ని తీవ్రంగా IMA తరఫున ఖండిస్తున్నాం। IMA ఆధ్వర్యంలో నవంబర్ 14th డయాబెటీస్ డే సందర్భంగా 2K రన్ ఏర్పాటు చేసినందుకు వారికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను। మరి ఈ యొక్క ప్రపంచంలో వారు చెప్పినట్టు ఈ రోజుకు ఈ షుగర్ వ్యాధి అనేది విస్తరిస్తూ ఉన్నది। అశ్రద్ధ వల్ల చాలా మంది నిర్ధారణ చేసుకోలేక చాలా ఇబ్బందులు ఆరోగ్యంగా నష్టపోతూ ఉన్నారు, కొన్ని సందర్భాలు పోతూ ఉన్నారు। కిడ్స్ కన్నా ఎందుకంటే ఇది ఎక్కువ ఉన్నప్పుడు బాడీలో ఉన్న మీద ఎఫెక్ట్
మరి చాలా మంది నష్టపోతా ఉన్నారు, చనిపోతా ఉన్నారు. ఇన్ఫెక్షన్ అయ్యి కాళ్ళు ఇట్లా మన తీసే కూడా జరుగుతూ ఉన్నది. ఒకటే కోరుతా ఉన్నా నేను ప్రజలందరినీ, తప్పకుండా డాక్టర్ల సూచన మేరకు నిత్యం మరి ఎక్సర్సైజ్ కానీ, వాకింగ్ కానీ, సరి అయిన మందులు కానీ, షుగర్ కంట్రోల్లో ఉండే సరి అయిన ఫుడ్ తీసుకోవడంతో తప్పకుండా ఇది కంట్రోల్కి వస్తుందని తెలియజేస్తున్నా. నేను కూడా మరి షుగర్ పేషెంటే. నేను కూడా రోజు వ్యాయామం చేస్తూ మరి వాకింగ్ చేస్తూ సరి అయిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల కంట్రోల్ అవుతుంది. మరి మన ప్రజల కొరకు, మన కొరకు డాక్టర్లందరూ కూడా, ప్రెసిడెంట్ గారు, తిరుపతి గారు, ఇక్కడ ఉన్న డాక్టర్లందరూ కూడా మరి మన కొరకు ఈ యొక్క చైతన్యం పంచే విధంగా మరి మనం ఆరోగ్యంగా కాపాడడం నేను ప్రజల ఈ యొక్క చేసిన నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నవంబర్ 14 వరల్డ్ డయాబెటీస్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ రోజున నవంబర్ 14 రోజున డయాబెటిక్ ట్రీట్మెంట్లో ఇన్సులిన్ కనుగొనబడింది. ఇన్సులిన్ అన్నది మనకు ఒక కింగ్ మేకర్ లాగా, గేమ్ చేంజర్ లాగా ఉపయోగపడ్డది. అప్పటి వరకు మామూలు ట్రీట్మెంట్ కన్నా అప్పుడు పర్టికులర్ ట్రీట్మెంట్ అంటూ డయాబెటీస్ కాకుండా ఏం లేదు. ఇన్సులిన్ వచ్చిన తర్వాత స్పెసిఫిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. చాలామంది లైఫ్స్ కూడా సేవ్ చేయబడ్డది. వాళ్ళు ఇన్సులిన్ కనుగొన్న డాక్టర్ బ్యాంటన్, డాక్టర్ చార్లెస్కు గుర్తుగా మనం ఈరోజు వరల్డ్ డయాబెటీస్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దీనిలో దానివల్ల డయాబెటీస్ దాని కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, స్ట్రోక్స్ కానీ, గుండెపోటు కానీ, పక్షాతం కానీ, పెరిఫెరల్ న్యూరోపతి కానీ, ఐస్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ వచ్చే ఆస్కారం ఉంటుంది. డయాబెటీస్ అనేది ఓన్లీ రక్తంలో, మూత్రంలో కాదు, సిస్టమిక్ డిసీజ్. అన్నీ టోటల్ బాడీ ఉన్న ఆర్గాన్స్, ఇంటర్నల్ ఆర్గాన్స్ ప్రతి ఒక్కటి ఎఫెక్ట్ అవుతుంది. దీన్ని మనం హెల్తీ డైట్ ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని స్ట్రెస్ తగ్గించుకొని వీటన్నింటినీ కంట్రోల్ చేసుకోవచ్చు. అట్లనే ప్రతి ఒక్క పేషెంట్స్, ప్రతి ఒక్క పర్సన్ కూడా, మామూలు పేషెంట్స్ కూడా, మామూలు పర్సన్స్ కూడా ఎవ్రీ 3 months ఒకసారి రెగ్యులర్గా షుగర్ టెస్ట్ చేసుకోవాలి. HbA1c కూడా ఎవ్రీ 6 months ఒకసారి చేసుకొని మనకు ఉందా లేదా అని స్క్రీనింగ్ చేసుకుంటే ఎంతో ఉపయోగపడుతుంది. మనకు వచ్చే డయాబెటీస్ వల్ల కానీ, డయాబెటీస్ కాంప్లికేషన్స్ కానీ మనం ప్రివెన్షన్ చేసుకోవచ్చు. ప్రజలందరూ దీని మీద అవగాహన పెంచుకోవాలి. రెగ్యులర్ స్క్రీనింగ్ ఓన్లీ డయాబెటిక్ పేషెంట్సే కాదు, స్క్రీనింగ్ డయాబెటిక్ లేకుండా కూడా వేరే మామూలుగా పర్సన్స్ కూడా అందరూ స్క్రీనింగ్ చేసుకోవాలని కోరుకుంటున్నారు.